హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను మియాపూర్లో ఉన్న కాళికామాత టెంపుల్కి అయితే వచ్చాను. అసలు ఈ టెంపుల్కి రావాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను, కానీ నాకు అస్సలు వీలు అవ్వలేదు. మా అక్క వాళ్ళు అందరూ 2 times వెళ్ళారు. అసలు నాకు వాళ్ళు పిలిచారు కానీ అప్పుడు కూడా అవకాశం రాలేదు రావడానికి. అప్పటి నుండి నాకు వెళ్ళాలని ఉంది. ఈరోజు అయితే మొత్తానికైతే ఈరోజు కుదిరిందండి. నాతో పాటు మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. అసలు అమ్మవారు ఎంత బాగున్నారో చూడండి. ఈ టెంపుల్ చాలా బాగుంది. ఈ టెంపుల్లోనే ఇంకా చుట్టుపక్కల అన్ని టెంపుల్స్ ఉన్నాయండి. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శివాలయము అన్నీ ఉన్నాయి చుట్టూ. ఇక్కడ బయట చూడండి, యమధర్మరాజు చూడండి ఎలా ఉన్నారో. అసలు భలే కట్టారండి, చాలా బాగుంది. ఇది మెయిన్ రోడ్డుకే ఉందండి. ఇది శివుని లింగమే కానీ చూడండి మీరు కింద అది ఆకారం అది ఎట్లా మరి దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు. అలానే లింగం కూడా ఉంది, మనమే అభిషేకం చేసుకోవచ్చు. పంతులు గారు గోత్రనామాలు కూడా చదువుతారు. ఇక ఆయన చెప్తున్నప్పుడు మనం అభిషేకం చేసుకోవచ్చు. మనం వాటర్ కానీ పాలు కానీ ఏం తీసుకెళ్ళే. అసలు దేనికైనా టైం అయితే రావాలి కదండి, ఎక్కడికి ఎప్పుడు వెళ్ళాలనేది. మాకైతే ఈరోజు కుదిరింది. అమ్మాయికి ఎలా హాలిడే, ఇక తను నేను అయితే వచ్చాము. మా ఫ్రెండ్ని కూడా రమ్మన్నాను, తనకి వీలు అవ్వలేదు. ఇక మీరైతే వెళ్ళిరండి అబ్బా, ఈసారి అయితే వస్తాను అని అన్నారు. ఈసారికి మేమిద్దరం అయితే వచ్చాము. అసలు అమ్మవారు చూడండి ఎంత బాగుందో. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా ప్లీజ్. ఆంజనేయ స్వామి కూడా చూడండి. ఈ అందరి దేవుణ్ణి దర్శించుకోండి. ఇది పక్కన దుర్గమ్మ ఆలయం అక్కడే ఉంది.